ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఒక పిల్లాడు, ఆ పిల్లాడి తల్లి ఇద్దరూ కలిసి ఓ పచారీ కొట్టు దగ్గరకు వెళ్ళారట. ఆ తల్లి సరుకులు తీసుకుంటూ ఉంటే ఆ పిల్లాడు మాత్రం తదేకంగా ఒక శనక్కాయ పప్పు డబ్బా వైపు చూస్తూ ఉన్నాడు. ఆ షాప్ యజమాని ఆ పిల్లాడిని గమనించి డబ్బా మూత తీసి పల్లీలు తీసుకోమని పిల్లాడికి ఇచ్చాడు. ఆ పిల్లాడు మాత్రం షాప్ అతను ఎంత తీసుకోమని బ్రతిమాలినా తన చేత్తో పల్లీలు తీసుకోలేదు. తరువాత షాపు యజమాని, ఏంట్రా ఇంత మొహమాటంగా ఉన్నావు, పర్లేదు తీసుకో అంటూ తన చేత్తో ఆ పిల్లాడికి పల్లీలు తీసి ఇవ్వగానే వెంటనే తీసేసుకున్నాడు. తరువాత అక్కడి నుంచి ఆ తల్లి, ఆ పిల్లాడు వెళ్తూ ఆ తల్లి బిడ్డను ఇలా అడిగిందట, ఎందుకురా అంకుల్ అంతలా అడిగినా తీసుకోలేదు, తర్వాత అంకుల్ ఇవ్వగానే వెంటనే తీసేసుకున్నావు అని పిల్లాన్ని అడిగిద్దంట. అయితే ఆ పిల్లాడు తల్లికి ఇలా సమాధానం ఇచ్చాడట, అమ్మా నేను తీసుకుంటే నా గుప్పిలి చిన్నది, కొన్ని మాత్రమే వస్తాయి, కానీ అంకుల్ ఇస్తే అంకుల్ చేయి పెద్దది చూడమ్మా, నా చేతులు నిండాయి, నా జోబులు నిండాయి అన్నట్ట. ఆ బిడ్డ తెలివికి ఆ తల్లి ఆశ్చర్యపోయిందట. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మనం ఆశించేది ఏదైనా దేవుడిచ్చేంత వరకు ఆగాలి. ఆయన ఏదైనా ఇస్తే అది మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఉంటుంది. కాబట్టి తొందరపాటు అడుగులు వేయకుండా ఆయన ఇచ్చిందాకా వేచి చూడాలి. ఆలస్యంలో మహా అద్భుతం దాగి ఉంది. ఆయన ఇచ్చేది ఉన్నతంగా ఉంటుంది. నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ పిల్లాడు షాప్ యజమాని చేతి వైపు చూచినట్లు నువ్వు కూడా మన యజమానుడైన యేసయ్య చేతి వైపు చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే గొప్ప దీవెన చూస్తావు. ఆమేన్.